గురువు గారు గుడిలో దీపాలు పెడతాం కదా, ఎన్ని వస్తువులు వేసి దీపం పెడితే మంచిది, దాని విశేషత తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. ఈరోజు ఒక మంచి మాట తెలుసుకుందాం. ఈరోజు నుంచి కూడా మంచి మంచి విషయాలు మన ఛానల్ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక భక్తుడు ఒక విషయాన్ని అడగడం జరిగింది. గురువుగారు, దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తాం కదా, ఎన్ని ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది అనేటువంటి సమస్య మీద అతను అడిగారు. అయితే మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. అయితే ఈ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దీపాలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ దీపాలు వెలిగించేటప్పుడు వాళ్ళకి ఒక ధర్మ సందేహం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పూజారి, ఎవరైనా సరే మన పూజారులు ఉంటాం కదా, వాళ్ళని గురువుగారు ఒక దీపం పెట్టి వెలిగించాలా, అదే ఒక ఒత్తు వేసి వెలిగించాలా, 2 ఒత్తులు వేసి వెలిగించాలని ధర్మ సందేహం అడుగుతూ ఉంటారు సాధారణంగా. అయితే ఇక్కడ ఏంటంటే, మనము వేదంలోనే మనకి ఒక రకమైనటువంటి శ్లోకం ఉన్నది. అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వరుణాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోకితి విరాపహ భక్ష్యాదియం ప్రశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్ నమోసుదే. సాధ్యం త్రివర్తి సంయుక్తం, మనము 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచిది. సాధారణంగా 1 ఒత్తి, 2 ఒత్తులు, 3 ఒత్తులు, 4 ఒత్తులు, 5 ఒత్తుల వరకు వేసుకొని వెలిగించవచ్చు. అంతేకాకుండా మనం కార్తీక మాసం అటువంటి సందర్భాల్లో 1000 ఒత్తులు, 108 ఒత్తులు అవి కూడా దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి రోజు కూడా దీపాలు పెట్టుకోవడానికి ఎన్ని ఒత్తులు వేసుకుంటే మంచిది? ఏక ఒత్తు అంటే 1 ఒత్తు వేసాం అనుకోండి, 1 ఒత్తు వేసినట్లయితే అది సాధారణ ఫలితం ఇస్తుంది. 1 ఒత్తు వేసి వెలిగిస్తే సాధారణమైన ఫలితం ఇస్తుంది. కొంతమంది చెప్పడం పెద్దలు చెప్పినటువంటిది. కొంతమంది అపరాలు అంటే చనిపోయినటువంటి విషయం సందర్భంలో 1 ఒత్తి పెట్టి వెలిగించాలి అనేటువంటి ప్రతీతిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏకవత్తు వేసి వెలిగిస్తూ ఉంటారు. అది సాధారణమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేంటంటే సాధారణమైన ఫలితాన్ని ఇస్తుంది. అదే మనం 2 ఒత్తులు వేసి వెలిగిస్తుంటాం. అయితే 2 ఒత్తులు వేసి వెలిగించడం వల్ల ఏంటవుతుందంటే, మనకి కుటుంబంలో సామరస్యము ఏర్పడుతుంది. అదేవిధంగా సామరస్యము, మనశ్శాంతి అదేవిధంగా వస్తూ ఉంటాయి. అంటే 2 ఒత్తులు వేయడం వల్ల ఏంటంటే కుటుంబ సామరస్యం వస్తుంది. అదేవిధంగా మనశ్శాంతి కూడా చక్కగా కలుగుతుంది. ఈ విధంగా మనం 2 ఒత్తులు వేసుకోవచ్చు. అదేవిధంగా 3 ఒత్తులు వేసి వెలిగిస్తే సంతాన ప్రాప్తి, పుత్ర సుఖము, సంతాన ప్రాప్తి ఉంటుంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు సుఖంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా 4 ఒత్తులు వేసి వెలిగించామనుకోండి, 4 ఒత్తులు వేసి ఉంటే ఆర్థిక సమస్యలు, అదేవిధంగా కూడా పేదరికాన్ని కూడా నిర్మూలన చేస్తుంది. 4 ఒత్తులు వేసి వెలిగించామనుకోండి, ఆర్థిక సమస్యలు ఉంటే పోతాయి. అదేవిధంగా పేదరికం నిర్మూలన చేస్తుంది, పేదరికం కూడా లేకుండా చేస్తుంది. 5 ఒత్తులు వేసామనుకోండి, అష్టైశ్వర్యాలు, మంచి సంపద ఇస్తుందన్నమాట 5 ఒత్తులు వేస్తే. కాబట్టి ఈ విధంగా మనం 1 వేస్తే సాధారణమైనది, 2 ఒత్తులు వేసినట్లయితే చూడండి కుటుంబం కూడా సామరస్యంగా ఉంటుంది. 3 ఒత్తులు వేసినట్లుగా ఆర్థిక సమస్య, 3 ఒత్తులు వేస్తే సంతానంలో ఉన్నటువంటి పిల్లలు సుఖంగా ఉంటారు. 4 ఒత్తులు వేసినట్లయితే ఆర్థిక సమస్యలు ఉండవు. 5 ఒత్తులు వేసినట్లయితే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి 1 తప్పించి 2, 3, 4, 5 ఒత్తులు వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా వేసినట్లయితే అధిక ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఒత్తులు ఎన్ని వేసుకోవాలి? 2 నుంచి 3, 4, 5 ఒత్తులు వేసుకొని వెలిగించడం చాలా మంచిది.
కాబట్టి ఒత్తులు వేసి వెలిగించడం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. తదుపరి వీడియోలో నూనె, దానికి కూడా చాలామంది అడుగుతుంటారు, ఏ నూనెతో దీపం వెలిగించాలండి అని కూడా అడుగుతుంటారు. తదుపరి వీడియోలో ఏ నూనెతోని వెలిగిస్తే ఎంత శ్రేష్టమైన ఫలితం వస్తుందో అది కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.